భీష్మాచార్యులు ఆ సైన్యంలో ఉన్న ద్రోణాచార్యుణ్ణి పిలిచి మన వైపు మకర వ్యూహాన్ని రచించవలసినదని ఆదేశించాడు. అటువైపు దృష్టద్యుమ్నుడు స్నేన అనే ఒక వ్యూహం, అంటే గరుడ వ్యూహం లాంటి వ్యూహమే. గరుడ అంటే ఈగిల్. ఆ ఈగిల్లోనే 3 రకాల జాతులుంటాయి. ఇవి 3 కూడా ఒకే జాతి పక్షులు. గరుడ పక్షి రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ హాక్ అనే ఒక పక్షి యొక్క రెక్కలు కొంచెం చిన్నగా ఉండి అది కొంచెం చిన్నగా ఉంటది. ఫాల్కన్ అనేది ఇంకా చిన్న పక్షి. అలాంటిది సేన వ్యూహం. ఈ సేన తెలుగులో దాన్ని డేగ. సో గద్ద కంటే చిన్నది. ఆ డేగ వ్యూహాన్ని పాండవుల వైపు దృష్టద్యుమ్నుడు రచించాడు. ఇప్పుడు ఆ డేగ యొక్క ఆ ముక్కు భాగం భీమసేనుడు నించున్నాడు. ఆ డేగ 2 కళ్ళు, ఒకటి శిఖండి, ఒకటి దృష్టద్యుమ్నుడై నించున్నారు. ఆ డేగ యొక్క తల సాత్యకై నించున్నాడు. డేగ యొక్క మెడ అర్జునుడై నించున్నాడు. మిగతా పాండవ సేన మొత్తం శరీరం అయ్యింది. ఆ 2 రెక్కల వైపు, ఒక రెక్కల వైపు పాంచాలరాజు, ఇంకొక రెక్క వైపు విరాటరాజు, వెనకాల వైపు అభిమన్యుడు ఉపపాండవులు నించున్నారు. ఆ డేగ యొక్క తోక భాగంలో ధర్మరాజు తన యొక్క సేనతో నించున్నాడు. ఇలాగా ఆ డేగ వ్యూహం సంసిద్ధమైంది. ఇటువైపు మకర వ్యూహంలో, మకర వ్యూహం అంటే ముసలి, ఆ ముసలి యొక్క ముఖంగా భీష్మాచార్యులు తన యొక్క సేన ఏదైతే భీష్మాచార్యులు వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉందో ఆ సేనతో నించున్నాడు. వెనకాల వైపు మిగిలిన ఆ కౌరవుల పిల్లలందరినీ కూడా, కౌరవుల తమ్ముళ్ళందరినీ మధ్యలో పెట్టారు. ఆ చివరాఖరి వైపు ద్రోణాచార్యుడు, శల్యుడు వీళ్ళందరికీ రక్షణగా వీళ్ళక్కడ నించున్నారు. సో ఇప్పుడు భీష్మాచార్యులను భేదించి ఈ వ్యూహంలోకి వెళ్ళటం అనేది ఇప్పుడు భీమసేనుడు చెయ్యాలి. ఎందుకంటే డేగ ముక్కుగా భీమసేనుడున్నాడు కాబట్టి. శంఖాలు పూరించారు భీష్మాచార్యులు వారు. వారి శంఖాన్ని పూజించారు. కృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. అందరూ వారి వారి శంఖాలను పూరించి ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవాలను వాళ్ళు నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని అరుచుకుంటూ, పాండవుల వైపు ఉన్న వాళ్ళు ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు ఢీ కొట్టడానికి ముందుకు వెళుతున్నారు.